పచ్చని కొండల మధ్య గిరిజన జీవన విధానం. మట్టి పొయ్యిల దగ్గర వండుకునే మా గిరిజనుల వంట. ఈ రోజు మనం పచ్చని కొండల మధ్య ప్రకృతి ఓడిలో ఉన్న ఒక చిన్న గిరిజన పల్లెటూరుకి వెళ్తున్నాం. ఇక్కడ ప్రజలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ వీడియోలో ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం వరకు గిరిజనుల రోజువారీ జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఉదయం సూర్యుడు కొండల వెనక నుండి మెల్లగా వస్తున్న దృశ్యం ఎంతో అందంగా ఉంది. పక్షులు కిలకిల రావాలు, పచ్చని ప్రకృతి ఇవన్నీ మనసుకు ఒక కొత్త ఉత్సవాన్ని ఇస్తాయి. ఇలాంటి అందమైన వాతావరణంలోనే గిరిజనుల రోజువారీ జీవనం. ఈ గ్రామ ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. కొండల మధ్య నుంచి వచ్చే స్వచ్ఛమైన ఊట నీరు, ఆ నీటిని పొడవైన పైపుల ద్వారా గ్రామం దగ్గరకు తీసుకొచ్చారు. ప్రతిరోజు ఈ నీటినే త్రాగడానికి, వంటకు చేసుకోవడానికి మరియు ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. ఎటువంటి శుద్ధి యంత్రాలు లేకుండా ప్రకృతి అందించే స్వచ్ఛమైన నీటితో వారి జీవనం కొనసాగుతుంది. విలేజ్ అయితే కొండల మీద ఎంత చక్కగా కట్టుకుందరో చూసారు కదండి. సో ఇది చూడండి, అమ్మ వాళ్ళ వంటగది అయితే చాలా బాగుంది. ఇంత చిన్నదిగా కట్టుకున్నారు. ఏదో ఉల్లిపోయాలండి, చూసారు కదా. ఇది ఎక్కువగా న్యాచురల్గా మా కొండ పొలాల్లో ఎక్కువగా అయితే పండిస్తారు. అమ్మ వంట అయిపోయిందా? అమ్మకు తెలుగు రాదనుకుంటా. చూడండి, మా గిరిజనులు మట్టిపోయితే ఏ విధంగా ఉంటాయండి. ఇలాంటి మట్టిపోయిల దగ్గర ఎక్కువగా మా వాళ్ళు వండుకొని తింటుంటారు. చుట్టూరా పచ్చని కొండలు, ప్రకృతి ఒడిలో ఒక చిన్న పల్లెటూరు గ్రామం. చూసారు కదా. ఇంటి మహిళలు ఉదయాన్నే లేచి ఇంటి పనులను ప్రారంభిస్తారు. నీరు తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, పిల్లలకు సిద్ధం చేయడం, వంట పనులతో బిజీగా ఉంటారు. ఈ ఇల్లు చూసారా, పచ్చని రంగుతో ఎంతగా మెరుస్తూ మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న దువ్వారబందు అడవి కర్రతో ఈ విధంగా దువ్వారబందునైతే తయారు చేస్తారు మా పూర్వీకులు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అంటిగెల కొండపూడిలో పండిస్తారండి న్యాచురల్ గా. మా గిరిజనులు ఎక్కువగా ఇల్లులు మాసిపోతే పుట్టమన్నుతో ఆవుపేడతో కలిపైతే ఇల్లునైతే శుభ్రం చేసుకుంటారు. రోజంతా గిరిజనులు తమ పొలంలో కష్టపడి పని చేస్తారు. కొంతమంది పంటలు సంరక్షణ చేస్తే మరికొందరు అడవిలో నుంచి కట్టెలు, ఆకులు లేదా ఇతర అడవి సంపదను సేకరిస్తారు. పట్టణంలో హడావిడిగా జీవిస్తే ఈ కొండ ప్రాంతంలో కలుషం లేకుండా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ మనతో ఉండగా ప్రతి రోజును పక్షుల శబ్దాలు ఆనందంగా మారుస్తాయి. ఇలాంటి జీవన విధానం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటుందో అనేది మనకి తెలియజేస్తుంది. గొడ్ల అన్నిటిని అడవికి తీసుకెళ్లి మేపుకొని సాయంత్రం వేళలో అయితే తీసుకొస్తున్నారు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళిండారు? కొండపోడు తోడానికి వెళ్ళిండారా? ఏం తువ్వారు? సోలా, ధాన్యమా? కొండ ధాన్యమా, సోలా? పని అయిపోయిందా? సరే అయితే వెళ్ళండి. ఈ విధంగా చిన్న పెద్ద అనేది ఉండదండి మా ప్రాంతంలో. ప్రతి ఒక్కరూ కొండపోడెక్కి పని చేయాల్సిందే.
అమ్మా ఎక్కడికి వెళ్ళావు? కోడింగ్ ఖజాచి. అమ్మ అయితే పశువుల్ని మేపడానికి అడవికి అయితే తీసుకెళ్ళాము అంటుంది. సరే జా. ఎక్కడికి వెళ్ళిండవు అమ్మా? ఎక్కడ వెళ్ళిండవు? అంబి హజాచి, నెత్తు హజాచి. అమ్మ అయితే కొండపోడుకి వెళ్ళుండేను, ఇప్పుడే సోలు తువ్వుకొని వస్తున్నాను అంటుంది. రోతి హజాచి ఒక్కరిని వెళ్ళాను అంటుందమ్మా. సరే జా జా. సో ఈ విధంగా చూడండి, సాయంత్రం వేళలో అయితే కొండపోడులో పని చేసి అయితే ఇంటికైతే అందరూ వస్తున్నారు. రోజు అంతా పనులు పూర్తి చేసుకున్న తర్వాత గ్రామస్తులు మెల్లగా తమ ఇళ్లలోకి తిరిగి వస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి రోజంతా జరిగిన విషయాలు పంచుకుంటారు. ప్రకృతి ఒడిలో సరళమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. విలేజ్ అయితే చాలా బాగుంది.
సూర్యుడు కొండల వెనక నుంచి అస్తమిస్తున్న సమయంలో గ్రామం మొత్తం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరు చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు. మళ్ళీ మరో ఆసక్తికరమైన గిరిజన జీవన విధానం వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బై బాయ్.